క్రైస్తలో దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. వాక్యమంటున్న వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమే. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే 3 రకాలైన క్రీస్తు యొక్క మహిమ. 3 రకాలైన క్రీస్తు యొక్క మహిమ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆయన 3 రకాలైనటువంటి మహిమలను గతంలో ప్రస్తుతం భవిష్యత్తులో తన మహిమను ఎలాగా ఆపాదించాడో ఒకసారి మనం చూస్తే ఆ వచనం మనకి ఎంతో స్పష్టంగా అర్థమవును కాక. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. 3 రకాలైనటువంటి మహిమలు ఆయన ఎలా కలిగి ఉన్నాడో, మహిమను ఎలా కలిగి ఉన్నాడో మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా భూలోకంలో ఆయన నమ్మకమైన సాక్షిగా, దేవునికి అతి నమ్మకమైనటువంటి సాక్షిగా జీవించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అది గతంలో ఆయన ఎప్పుడైతే మానవావతారుడిగా భూలోకానికి వచ్చాడో, వచ్చిన తర్వాత ఆయన బ్రతుకు దినములన్నిటిలో తల్లిదండ్రులకు కానీ, అలాగనే దేశానికి కానీ, దేవునికి కానీ, ప్రతి ఒక్క కోణంలో అన్న చెల్లెళ్ళకు కానీ, అన్నలకు కానీ, చెల్లెళ్ళకు కానీ, అక్కలకు కానీ, తన బంధువులకు కానీ, ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా బహు నమ్మకస్తుడిగా, నమ్మకమైన సాక్షిగా జీవించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అదే తెలియజేస్తుంది. ఆయన గతంలో కలిగి ఉన్నటువంటి మహిమ నమ్మకమైన సాక్షిగా గతంలో ఆయన జీవించాడు. నరుడిగా, మానవతారుడిగా భూలోకంలో జీవించిన దినాల్లో ఆయన నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. ఇక రెండో విషయాన్ని చూస్తే ఆయన మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి చచ్చిపోయారు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ప్రార్థన ద్వారా లేకపోతే అభిషేకం ద్వారా లేచిన వారు ఉండొచ్చేమో, కానీ చచ్చిపోయి తనంతట తాను చచ్చిపోయి, అంటే ఎవరో ప్రార్థన చేస్తే, ఎవరో అభిషేకిస్తే, ఎవరో ఏ వరంను పొందితే తిరిగి లేచారేమో, కానీ యేసు ప్రభు వారు ప్రపంచంలో భూమి మీద పుట్టిన మనుషులందరిలో మొట్టమొదటిసారిగా తనంతట తానే చనిపోయి తనంతట తానే లేచాడు. కాబట్టి ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడిగా, అంటే ప్రప్రథమైన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయే రికార్డు ఆయన పేరు మీద నిలబడి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆది సంభూతుడిగా అంటే ఇంకా మరణాన్ని గెలిచినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే, ఇక ఎవ్వరూ లేరు. మొట్టమొదటి ప్రథమ ఫలం, మరణాన్ని జయించినటువంటి ప్రథమ ఫలం క్రీస్తే. మొట్టమొదటి పునరుత్థానము క్రీస్తే. కాబట్టి తనంతట తాను చనిపోయిన తర్వాత మరణాన్ని ఓడించి తిరిగి లేచినటువంటి మొట్టమొదటి వ్యక్తి భూలోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే నజరేయుడైన యేసు. అందుకనే ఆయనకి మృతుల్లో నుంచి ఎన్ని లక్షల కోట్ల మంది చచ్చిపోయారో వాళ్ళందరూ చచ్చిపోయి సమాధి చేయబడి అంతే కప్పిపెట్టబడ్డారు. కానీ ఈయనొక్కడు మాత్రమే కొన్ని కోట్ల మంది భూమి పుట్టింది మొదలుకొని యేసు ప్రభు వారు పుట్టేంతవరకు ఎన్ని కోట్ల మంది పుట్టి చచ్చిపోయారో వాళ్ళందరిలో మొట్టమొదటి వ్యక్తిగా, ఆది సంభూతుడిగా మృతుల్లో నుంచి తిరిగి లేచాడు. ఈ పేరు అందుకనే మృతులలో నుండి మొట్టమొదటిగా లేచాడు కాబట్టి ఆయనకి ఆది సంభూతుడు అనేటటువంటి పేరు నామకరణం చేయబడింది. మొట్టమొదటి వ్యక్తి మరణపు ముళ్ళును విరిచి మరణపు సమాధి తలుపులను తెరిచి బయటికి వచ్చిన వ్యక్తి. మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, చచ్చిపోయారు. వారిని ప్రార్థన ద్వారా, అభిషేకం ద్వారా, వరముల ద్వారా లేపిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కానీ వాళ్ళని వేరే వాళ్ళు లేపారు, కానీ తమంతట తాము లేవలేదు. యేసుప్రభు వారు ఇదువరాలు కుమారుణ్ణి లేపాడు, యేసుప్రభు వారు లాజరును లేపాడు, నాయిరు కుమార్తెను లేపాడు, అలాగనే ఐతుక్కును పౌలు గారు లేపాడు, అలాగనే దోర్కాని పేతురు గారు లేపారు, సారెపతి దూరాలని ఏలియా గారు లేపారు, తర్వాత సునేమీరాలు కుమారుణ్ణి ఎలీషా గారు లేపుతారు. చచ్చిపోయినటువంటి ఒక సిరియన్ సైనికుని ఎలీషా శవం తగిలి లేచిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీరంతా కూడా చచ్చిపోయారు. ఎవరో ప్రభావంతో లేపబడ్డారు, కానీ తమంతట తాము మరణాన్ని గెలిచిన వారు కారు. తమంతట తాము మరణపు కట్లను తెంచుకొని బయటకు వచ్చిన వారు కారు.
తమంతట తాము మరణపు దూతను ఓడించిన వారు కారు. తమంతట తాము సాతాను సామ్రాజ్యపు సంఖ్యలను తెంచివేసిన వారు కాదు. తమంతట తాము సాతానును కాళ్ళ కింద చితక త్రొక్కి బయటికి వచ్చిన వారు కారు. అందరినీ బంధించింది మరణం, అందరినీ ఓడించింది పాప పురుషుడు, అందరినీ ఓడించింది సాతాను సామ్రాజ్యం. కానీ యేసు ప్రభు వారు ఒక్కడే పునరుత్థానుడై తిరిగి లేచి ప్రపంచానికి ఒక గొప్ప వెలుగును అందించాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక మూడో విషయంలో చూస్తే అది ప్రస్తుతం ఆయన మృతుల్లో నుండి లేచి, గతంలో ఆయన నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు దేవునికి, తర్వాత మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచి ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడు. శ్రమల్లో ఉన్న వారిని విడిపిస్తున్నారు, ఇరుకుల్లో ఉన్న వారిని విడిపిస్తున్నాడు, అప్పుల్లో ఉన్న వారిని విడిపిస్తున్నాడు, మాంత్రిక శక్తులతో బంధించబడిన వారిని విడిపిస్తున్నాడు, దయ్యాలతో పీడించబడుతున్న వారిని విడిపిస్తున్నాడు, రోగాలతో ఉన్న వారిని, దీర్ఘకాలిక సమస్యలతో ఉన్న వారిని, భయంకరమైనటువంటి మానసిక రుగ్మతల్లో ఉన్న వారిని దేవాతి దేవుడు తిరిగి లేచాడు కాబట్టి అందరినీ కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, వారిని పోషిస్తున్నాడు, వారిని నిత్యము పరలోక రాజ్యం వైపు నడిపిస్తున్నాడు. ఇక మూడో విషయం కనుక చూస్తే ఇక భవిష్యత్తులో ఆయన ఎలా ఉండబోతున్నాడో చూడండి. భూపతులకు అధిపతి అని యేసుక్రీస్తు నుండి, భూపతులకు అధిపతిగా ఆయన, రాజులకు రాజుగా, భూపతులకు అధిపతిగా అన్నిటినీ భవిష్యత్తులో పరిపాలించబోతున్నాడు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ, భూపతులందరికీ అధిపతిగా ఆయన రాబోతున్నాడు. భవిష్యత్తులో ఆయన సమస్తాన్ని పరిపాలన చేయబోతున్నాడు. ఇక ఆయన ఏదో ఒక చిన్న రాష్ట్రానికో, ఒక చిన్న దేశానికో, ఒక చిన్న జిల్లాకో, ఒక చిన్న మండలానికో కాదు, ఆయన సర్వభూమిని పరిపాలించబోతున్నాడు. సకల దేశాలను ఆయన పరిపాలించబోతున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఆయన భూపతులకు అధిపతిగా, ప్రపంచంలో ఉన్నటువంటి చక్రవర్తులందరికీ మహాచక్రవర్తిగా, మహాదేవుడిగా భూలోకాన్ని 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన ఏలబోతున్నాడు, పరిపాలన చేయబోతున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆయన మహిమను 3 కోణాల్లో విస్తరించబడింది. 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము, ఆయన నమ్మకమైన సాక్షిగా మహిమను కలిగి ఉన్నాడు. తర్వాత మృతుల్లో నుండి లేచిన ఆది సంభూతుడిగా మహిమను కలిగి ఉన్నాడు. మూడోది రాబోతున్న క్రీస్తుగా, భూపతులకు అధిపతిగా ఆయన మహిమను కలిగి ఉన్నాడు. అలాగా 3 రకాలైనటువంటి మహిమను కలిగి ఉండి ఆయన తన జీవితాన్ని ప్రపంచానికి ఆదర్శంగా చూపించాడు. కాబట్టి ఇక్కడి నుంచైనా మనం దేవుని యొక్క నీడలో మనం బ్రతుకుతూ, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన మార్గంలో జీవిస్తూ, ఆయన చూపించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తూ అనేకమైన దైవికమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని వర్ధిల్లెదముగాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి అభిషేక్